దేవి ఒక పక్క నుంచి పిండి వంటలు వండుతూ ఉంటారు. ఈలోపు ఇక్కడ స్వప్న పాపను రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి కిందికి వస్తుంది. ఇక కళ్యాణ్ అప్పు అయితే స్వప్న కూర్చోవడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇంకా బాబు ఉయ్యాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటే తాతలు మాత్రం కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరిని చూసి బాగుంది, తాతలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు అంటుంది ధాన్యలక్ష్మి. అనేసరికి ఉన్నావుగా నువ్వు, వెళ్ళు చేసేయి అని చెప్పని అంటాడు ప్రకాశం. ఇలా ఇల్లంతా సందడిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈలోపు పంతులు గారు రావడం, మంత్రోచ్చరణ జరగడం జరిగిపోతుంది. ఇక బారసాల ఫంక్షన్ మొదలైపోతుంది. రాహుల్ ఇంకా స్వప్న ఇద్దరు కూడా ఉయ్యాలలో బిడ్డను వేయాలి అని చెప్పేసేసి పంతులు గారు అంటే, రాహుల్ మాత్రం ఊహించని విధంగా మేం కాదండి, మా అమ్మమ్మ ఇంకా తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ చేతులతో నా కూతుర్ని ఉయ్యాల్లో వేయనివ్వండి అంటాడు. అది విని ఒక్కసారిగా స్వప్న షాక్ అవుతుంది, ఇటు నుంచి రుద్రాణి షాక్ అవుతుంది. ఏంటి ఇక కూతురు మీద ఇంత ప్రేమ పొంగుకొచ్చింది, అద్దె డబ్బులు 2 లక్షలు నొక్కేద్దాం అనుకుంటున్నావా ఏంటి అనగానే, నీ మీద నాకు కోపం అలాగే ఉంటుంది, నా కూతురి మీద ప్రేమ రాకూడదని ఏమైనా ఉందా ఏంటి అంటాడు రాహుల్. దాంతో ఇక స్వప్న కాస్త కరుగుతుంది. ఇక ఈలోపు పంతులు గారు, రండమ్మా మీరిద్దరూ అట ఆ బిడ్డని ఉయ్యాల్లో వేయండి అంటే, ఒరే రాహుల్, ఇక నీకు నీ బిడ్డ మీద ప్రేమ కలగడమే తరువాయి అనుకున్నాను, అది కూడా మొదలైందంటే నీ జీవితం బాగుంటుందిరా అని చెప్పి ఇందిరాదేవి ముని మనవరాల్ని తీసుకొని ఉయ్యాలలో వేస్తుంది. ఆ ఉయ్యాల ఊపిన తర్వాత సీతారామయ్య గారు వెళ్ళి కూర్చుంటే ఇందిరాదేవి మాత్రం ఉయ్యాల దగ్గరే నుంచుంటే, ఏంటి చిట్టి అనగానే, ఏమీ లేదు బావా, మొట్టమొదటిసారి సుభాష్ని ఉయ్యాల్లో వేసినప్పుడు వచ్చిన ఆనందం నాకు రాజ్ని ఉయ్యాల్లో వేసినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అని అంటుంది. తొందరలోనే రాజకావ్య కూడా ఒక బిడ్డను కంటారుగా, అప్పుడు ఇంకా ఆనందపడదు గాని అనగానే, ఎంతైనా ఇది కూతురి మనవరాలు కదా, మరి కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది బావా, కూతురు మంచిది కానంత మాత్రాన దాని మనవరాలు మంచిది కాకుండా పోదు, కోడలు కొడుకు మంచోళ్ళు కాకుండా పోరు కదా, ఎంతైనా నా ప్రేమ నాదే అంటుంది ఇందిరాదేవి. ఇక ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వస్తుంది అనామిక. అనామికను చూసిన కావ్య, ఏంటి పిలవని పేరంటానికి వచ్చావు అని అనేసరికి ధాన్యలక్ష్మి ఏమో, కావ్య అలాంటి వాళ్ళని పట్టించుకోని అవసరం లేదు, వదిలేసేయి అని చెప్పని కోపంగా అంటుంది. అలాగే చిన్నత్తయ్య అంటూ లోపలికి వెళ్తుంది. హో, మీలో మీ అందరికీ పడకపోయినా, ఒకరితో ఒకరు మాట్లాడుకోపోయినా, బయట నుంచి ఎవరన్నా వస్తే మాత్రం మేమంతా ఒక్కటే అని చెప్పి చూపిస్తున్నారు, అంతే కదా అని చెప్పని అంటుంది అనామిక. ఆ మాటలతోటి అసలు అదంతా నీకు అనవసరం, నువ్వు దేనికి వచ్చావు అని చెప్పని ఇక అప్పు అడిగేసరికి, ఇక్కడే ఉన్నావా, చెప్తాను దేనికి వచ్చాను. ఈ ఇంటి వాళ్ళు అంటే దుగ్గిరాల ఇంటి వారంతా కూడా చెవులు నిక్కబొడుచుకుని వినండి అంటూ కావ్య వంక రాజ్ వంక చూస్తుంది. కళావతి, ఇది ఖచ్చితంగా ఆ డబ్బు విషయం బయట పెట్టడానికే వచ్చినట్టుంది, ఆ అప్పు విషయం దీనికి తెలిసి బయటకు చెప్పడానికే వచ్చినట్టుంది అంటే చెప్పనివ్వండి అంటుంది కావ్య. ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అంటే, జరగనివ్వండి అంటుంది. రాజ్కి ధైర్యం వచ్చేస్తుంది. కావ్య అలా అంది అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉంది అని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. ఇక ఈలోపు అనుకున్నట్టుగానే అనామిక, మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా అంటే, త్వరగా చెప్పనమిక, ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని మనసు చాలా కుతూహలంగా ఉంది అంటుంది. ఇక ఇటు నుంచి రుద్రాణి, చెప్తాను ఆంటీ, తప్పకుండా చెప్తాను అని చెప్పని అంటూ, ఈ ఇంట్లో ఒక 100 కోట్ల అప్పు ఉంది అని చెప్పనంటే ఎవరైనా నమ్ముతారా అంటుంది. ఏంటి, ఈ దుగ్గిరాల ఇంటికి 100 కోట్ల అప్పు ఉందా, ఎవ్వరూ నమ్మరు అని చెప్పి రుద్రాణి అంటే, కానీ అదే నిజమాంటీ, మీకు తెలియదా, రాజ్ కావ్యలు ఇప్పటికీ 5 నెలల నుంచి ఆ 100 కోట్ల అప్పు తీర్చే పనిలోనే ఉన్నారు. ఈ మంత్ లాస్ట్ పేమెంట్ చేయాలి, నెలకు 20 కోట్ల రూపాయలు అప్పు తీరుస్తున్నారు అనగానే, ఏంటి నెలకు 20 కోట్లు అప్పు తీరుస్తున్నారా, ఏంటి రాజ్, ఏంటిదంతా నిజమేనా అని సుభాష్ అడుగుతాడు, ప్రకాశము అడుగుతాడు. ఇక కావ్య అప్పుడు, అవును నిజమే మావయ్య గారు అని చెప్పని అంటే, ఈ 100 కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అనగానే ఇక రుద్రాణి, ఎక్కడి నుంచి వస్తుంది, మేడం గారు CEO పోస్ట్లో కూర్చోగానే 100 కోట్ల అప్పు చేసేసారేమో, మరి ఆ డబ్బంతా తీర్చే పని ఇప్పుడు మొగుడు పిల్లలు తీసుకున్నారనుకుంటా
అంటుంది. అప్పుడు మేము చేసింది ఏ రూపాయి అప్పు కాదండి, తీర్చాం మేము. కానీ అది అనుకోకుండా మన కుటుంబానికి చుట్టుకున్న అప్పు, దాన్ని తీర్చాల్సిన బాధ్యత, మన కుటుంబ పరువు కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీదే ఉంది. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఆ అప్పును తీర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ 100 కోట్లు బ్యాంకుకి అయితే మేము కట్టాం, కానీ ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో అవి ఇప్పుడు బయటకు రావాలి అంటుంది. ఎక్కడుండడం ఏంటి అని చెప్పని అంటే అప్పుడు ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా జరిగింది మొత్తం చెప్తారు. అది విని ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. అనామిక వెంటనే, విన్నారుగా, నేనైతే అబద్ధం చెప్పలేదు. సో ఆ 100 కోట్ల రూపాయలు మీ ఇల్లు కట్టలేక రోడ్డున పడితే చూద్దాం అనుకున్నా, కానీ చాలా తెలివిగా ఈ కావ్య ఆ 100 కోట్లు కట్టేసింది. ఇంకో 20 కట్టాలి కదా కావ్య, ఈ 20 కట్టకుండా ఆపేదాన్ని నేనే, మీ కుటుంబాన్ని రోడ్డున పడేసేదాన్ని నేనే అనగానే కావ్య వచ్చి అనామిక ముందు నుంచొని చెంప చెళ్ళు అనిపించి, ఆ అవకాశం నీకిస్తానని నువ్వెలా అనుకున్నావు అనామిక? కలుగులో ఉన్న ఎలక బయటకి రావాలి అని చెప్పే ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు చూద్దు గాని అని చెప్పి గబగబా కావ్య పైకి వెళుతుంది. వాళ్ళ రూమ్ దాటుకుని పైన టెర్రస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి పైన ట్యాంక్ కిందున్న రూమ్ డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న నందగోపాల్ని కిందికి ఈడ్చుకొస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు, ఈవెన్ రాజ్తో సహా. ఇక కళావతి, వీడెక్కడున్నాడు అనగానే, పైన టెర్రస్ మీద ట్యాంక్ కింద రూమ్లో దాచానండి, ప్రతిరోజు వాడికి తిండి పెడుతున్నాను. పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటే చచ్చినట్టు నిజం చెప్పాడు. చెప్పరా, ఇప్పుడు నిజం చెప్పు అంటూ ఎస్ఐ గారిని కూడా ఫోన్ చేసి పిలిచేస్తుంది కావ్య. ఎస్ఐ ముందే డబ్బంతా అనామిక దగ్గర ఉందని, ఈ డబ్బుకి తనకి ఎటువంటి సంబంధం లేదని, ఇదంతా చేయించింది అనామికేనని, అలా చేయకపోతే తన వాళ్ళని చంపేస్తానని బెదిరించిందని నందగోపాల్ చెప్పడంతో ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది. నందగోపాల్ని చంపారు అని, హత్య కేసు వీళ్ళిద్దరి మీద ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేయాలనుకుంటుంది అనామిక. అప్పు విషయం చెప్పి అందరినీ కంగారు పెడదాము అనుకుంటుంది. కానీ రెండిట్లోనూ అనామిక బేల అయిపోయేలాగా కావ్య ప్లాన్ చేస్తుంది. ఇలా చేయటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇటు నుంచి అనామిక ఇంకా సామంత్ ఇద్దరూ కూడా జైలుకు వెళ్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.